శివయ్య గంగమ్మ పొలంలో పని ముగించుకుని తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుంటారు. గంగమ్మ, నిన్ను మన పొలంలో ఉన్న ఆకుకూరలు కూడా పట్టుకురమ్మన్నాను కదా, నీ బుట్టలో ఆకుకూర కనిపించడం లేదేంటి? అమ్మో, మీరు వేసిన మొక్కలకి ఆకులు తెంపితే బుట్ట చాలదని వెనకాల ఎడ్లబండి మీద తెప్పిస్తున్నాను. ఎదబండా? అది ఎందుకు? మరి లేకపోతే ఏంటి, ఉన్నవి 4 మొక్కలు బుట్టలో ఏదో మూల పడేశాను. ఇంటికెళ్ళాక చూస్తే అవే దొరుకుతాయి. పదండి. నాన్న, కాస్త మీ అరుపులాపి అట్టి చూడండి. ఎవరో మన ఊరిలోకి వస్తున్నారు. వాళ్ళని ఎక్కడో చూసినట్టు నాకు అనిపించడం లేదు. లేదమ్మా, వాళ్ళు మన ఊరివారు కాదు. చూడబోతే మన ఊరిలోనే చాలా రోజులు ఉండటానికి సిద్ధమై వచ్చినట్టుగా కనిపిస్తుంది అని వాళ్ళని చూస్తూనే ఉన్నారు. ఇంతలో వాళ్ళు శివయ్య దగ్గరికి వచ్చి, రైతన్నా, ఈ ఊరిలో పాత జమీందారు బంగ్లా ఉంది కదా, కాస్త అక్కడికి పోవడానికి దారి చెప్తావా? ఆ జమీందారు బంగ్లాతో మీకేంటయ్యా పని? నేను ఆ జమీందారు మనవణ్ణి. ఆస్తి పంపకాల్లో మాకు ఆ ఇల్లు వచ్చింది. ఇక నుంచి మేము అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఓ అవునా, అది మా ఇంటి పక్కనే. మీ బండి వేగాన్ని మా కాళ్ల వేగం అందుకోలేదు. ఇదిగో, మా పాపని మీతో పాటు తీసుకుని వెళ్ళండి. తను మీకు దారి చూపించగలదు. ఉదయాన్నే రాఘవయ్య తన కూతుర్ని బడికి పంపించడానికి ఒక మనిషిని తోడు ఉంచి పట్నంకి పంపిస్తుండగా ఆ దృశ్యం గంగమ్మ కంటా పడుతుంది. వెంటనే గంగమ్మ పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరికి వచ్చి, ఏమయ్యోయ్, చూసావా, పక్కింటోళ్ళు వాళ్ళ పిల్లని చదువు కోసం పట్నం వరకు పంపిస్తున్నారు. మనం ఉన్నాం ఎందుకు? అమ్మాయికి కనీసం సరైన చదువు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకే అలా వాళ్ళేదో చేశారని మనము వాళ్ళలాగే చేయాలంటావు? మన బ్రతుకేదో మనం బ్రతుకుతున్నాం కదా. ఇప్పుడు మన అమ్మాయికి ఏమి తక్కువైందని? ఏం తక్కువైంది అని అడుగుతున్నావా? చుట్టూ ఉన్న జనాల్ని చూడు, తమ పిల్లల్ని ఎలా చదివించుకుంటున్నారు. లోకం రోజుకో రకంగా ముందుకు పోతోందయ్యా. కాని మనమ్మాయి మాత్రం మన ముందు తరంలో ఉన్న మనలాగే పొలాల్లో పని చేసుకుంటూ అరాకొర చదువులు చదువుకుంటూ పల్లెటూరు బైతులా తయారవుతోంది. మనకుంది ఎకరం పొలం, అందులో సరైన పంట పండిస్తావా అంటే అదీ లేదు. ఆకుకూరలని, చిరుధాన్యాలని, నా బొంద అని, నా దినమని ఏవేవో 100 రకాల పంటలు పండిస్తావు. నీకు పంట పండించడం చేత కాక ఇలాంటి మాటలన్నీ చెప్తున్నావు. కన్న కూతురు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించని ఒక తండ్రి అసలు తండ్రేనా? సరే, నువ్వేదో కోపంలో ఉన్నావులే కాని దాని తరువాత మాట్లాడదాం. నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తా అని వెళ్ళిపోతాడు శివయ్య. అలా రోజులు గడుస్తున్నా గంగమ్మ కోపం మాత్రం తగ్గలేదు. శివయ్య మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే తన పొలంలో పని చేసుకుంటూ అవసరం ఉన్నప్పుడల్లా దివ్యను కూడా పొలానికి తీసుకెళ్తూ ఉన్నాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా పక్కింటి రాఘవయ్య శివయ్య దగ్గరికి కంగారుగా వచ్చి, శివయ్య, నా కూతురు ఈ మధ్య సరిగా ఉండడం లేదు. ఈరోజు అసలు సరిగా మాట్లాడడం లేదు. నాకేదో కాస్త భయంగా ఉంది. పట్నం తీసుకెళ్ళాలి అనుకుంటున్నా. నువ్వు కాస్త సాయంగా వస్తావా? అయ్యో, దాంట్లో ఏముందయ్యా, ఇప్పుడే వస్తాను పదండి అని రాఘవయ్య ఇంటికి వెళ్లి రాఘవయ్య కూతుర్ని తీసుకుని పట్నం వెళ్తారు. అక్కడొక పెద్ద వైద్యుడికి చూపించగా అతడు చాలా పరీక్షలు చేసి, రాఘవయ్య గారు, చూడండి, మీ అమ్మాయికి శారీరకంగా ఏ సమస్య లేదు. కానీ ఖచ్చితంగా తాను మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది. అది ఎందుకు ఏమిటి అనేది నేను మీ ఇంటికి వచ్చి పరిసరాలు కాని తాను ఉండే పరిస్థితులని చూసి చెప్పగలను అని అంటాడు. ఆ రోజు రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే వైద్యుడితో కలిసి రాఘవయ్య, శివయ్య ఇంటికి వెళ్తారు. వైద్యుడు రాఘవయ్య ఇంటి పరిస్థితులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఏమయ్యోయ్, చూసావా, డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమేనయ్యా. రాఘవయ్య గారింట్లో డబ్బుంది. తన కూతురికి ఒంట్లో బాలేదంటే వైద్యుణ్ణి ఇంటికి తీసుకురాగలిగాడు. దగ్గరుంచి వైద్యం చేయిస్తున్నాడు. అదే మన పాపకి అలాంటిది ఏదైనా జరిగితే మనం ఏం పెట్టి వైద్యం చేయించగలుగుతాం? వైద్యం సంగతి పక్కన ఉంచితే కనీసం రోజువారీ అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాం. ఇలా కుటుంబాన్ని చూసుకోలేని వాడి దగ్గర ఉండేదానికంటే నేను నా బిడ్డని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతా. అక్కడైనా నా బిడ్డని కాస్త మంచిగా చూసుకోగలను. నీలాంటి బరువు బాధ్యతలు తెలియని, ఆస్తులు డబ్బులు సంపాదించలేని, పుట్టిన బిడ్డకి కనీసం భవిష్యత్తు దారి చూపించలేని తండ్రి దగ్గర ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.
చూడు గంగమ్మ, డబ్బే అన్నింటికీ శాశ్వత పరిష్కారం కాదు. బంగ్లాలో ఉంటేనే భవిష్యత్తు ఉంటది అనుకుంటే అంతకన్నా మూర్ఖపు ఆలోచన ఇంకొకటి ఉండదు. నువ్వు బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావో లేక మనకి లేని ఆస్తిపాస్తుల గురించి ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదు. ఎంత డబ్బు సంపాదించినా తినాల్సింది అన్నమే, ఎంత ఎత్తు మేడలు ఉన్నా నడవాల్సింది నేలమీదే అని చెప్తుండగానే రాఘవయ్య వైద్యుణ్ణి వెంట పెట్టుకుని శివయ్య ఇంటికి వస్తాడు. అయ్యా, ఇలా మా ఇంటికి వచ్చారు? సరే సరే, కూర్చోండి, మంచినీళ్లు పట్టుకుని వస్తాను అని వెళ్తుండగా రాఘవయ్య శివయ్య చేతులు పట్టుకుని, శివయ్య, డబ్బుతో పిల్లలకి కుటుంబాన్ని అన్నీ ఇవ్వొచ్చని అనుకున్నాను. కానీ డబ్బుతో వస్తువులు మాత్రమే కొనొచ్చని, ప్రేమలని, పద్ధతిని, తెలివితేటలని కొనలేమని అర్థమైంది. మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి సాటి మనిషి అవసరం అవుతాడు. కానీ డబ్బు ఎప్పుడూ ప్రశాంతతని, మానసిక ఆనందాన్ని ఇవ్వలేదని తెలిసింది. అయ్యా, మీరు చెబుతున్నది నిజమే. అయినా ఇలా అసందర్భంగా ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు. కాస్త ఏమి జరిగిందో చెప్తారా? నేను చెప్తాను. ఫ్లాష్ బ్యాక్. రాఘవయ్య కూతురు ఆకాశాన్ని చూస్తూ ఉంటే దివ్య ఆడుకునే బంతి రాఘవయ్య ఇంట్లో పడ్డంతో దివ్య ఆ బంతిని తీసుకోవడానికి వెళ్తుంది. ఆ బంతిని చూసిన రాఘవయ్య కూతురు దాంతో ఆడ్డం మొదలు పెడుతుంది. నీకు బంతి నచ్చిందా? సరేరా, మనిద్దరం కలిసి ఆడుకుందాం అని తీసుకెళ్లడంతో ఆమె కూడా చాలా ఆనందంగా ఆడుకుంటుంది. రాఘవయ్య కూతురికి వచ్చింది ఏ వ్యాధో జబ్బో కాదు, మానసిక అనారోగ్యం. దానికి ఏ వైద్యం లేదు. దానికి ఒకే ఒక పరిష్కారం మానసిక ఆనందం మాత్రమే. ఒక కూతురిని ఎలా పెంచాలో నీకంటే బాగా ఎవరికీ తెలియకపోవచ్చు. నీకు పొలం బాగా పండించుకుంటే డబ్బొస్తుందని తెలుసు. అయినా కూడా నీ కూతురు సరైన పోషకాలు అందించాలని అన్ని రకాల కూరగాయలు అందులో పండిస్తున్నావు. అందరిలా కూతురుని నీ ఇంట్లో ఉంచి అపురూపంగా ఉంచి తప్పు చేయకుండా తనకి అన్ని పనులు తెలిసుండాలి అని నీతో పాటు పనులకు తీసుకుని వెళ్తున్నావు. పనులు చేయిస్తూనే మంచి మాటలు నేర్పిస్తున్నావు. ఎవరూ తక్కువ కాదు. ప్రతి మనిషి మనకి మిత్రుడే అని తెలిసేలా అందరితో నీ కూతుర్ని కలవనిస్తూ ప్రతి ఇంట్లో మనిషిగా చేశావు. ఇంతకన్నా గొప్ప భవిష్యత్తు ఏ తండ్రి ఇవ్వగలడు? శివయ్య, నా కూతుర్ని కూడా నీ కూతురులా చూస్తావా? నా కూతుర్ని కూడా నీ కూతురులాగా చురుకుగా మారుస్తావా? అయ్యా, నా కూతురు మీ కూతురు అని కాదు. ఎవరైనా నలుగురిలో ఉంటూ పనిచేస్తూ ఉంటే 4 గోడల విద్య కన్నా ఎక్కువ నేర్చుకోవచ్చు. డబ్బు మనకి అవసరాలు తీర్చాలి కానీ మన చుట్టూ గోడ కట్టి బందీలను చెయ్యకూడదు. మీ అమ్మాయి గురించి మీరు చింతపడవలసిన అవసరమే లేదు. వారం రోజుల్లో మహాలక్ష్మిలా మీ ఇంట్లో తిరుగుతుంది చూడండి అని మాట్లాడుతూ ఉండగానే దివ్యతో కలిసి ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది. అయ్యా, నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఎలాంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అనుకున్నాను. కానీ ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు అనుకోలేదు. నీ ఆలోచన నీది గంగమ్మ. దానిని తప్పు పట్టడానికి లేదు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డ భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. అదే నువ్వు కూడా చేశావు. నువ్వు ఆలోచించినా నేను ఆలోచించినా మన బిడ్డ గురించే కదా అని అంటాడు. ఆ రోజు నుంచి రాఘవయ్య, శివయ్య కుటుంబం ఎంతో కలుపుగోలుగా జీవిస్తుంటారు. రాఘవయ్య కూతురు తనకి బడిలో నేర్పిన కొత్త కొత్త విషయాలన్నీ దివ్యకి చెప్తూ ఉంటుంది. దివ్య ఆటలు, పనులు తనకి నేర్పుతూ ఉంటుంది. కొద్ది కాలంలోనే అందరూ చాలా మంచి స్నేహితులుగా అమరిపోయారు.